ఫిట్గానే ఉన్నాను. నాకు నేర్పించాలి ఇప్పుడు నేను. వెల్కమ్ సార్ అని పిలిస్తే మీరు నాకు మళ్ళీ ఎదురు చేయాలి. మమ్మీ లోకేష్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంత్ 25th. Excited or nervous? Excited, nervous. First time. Congratulations. Thanks for coming. Sir, Anna, or location? 400 meters, sir. రష్మి జావీద్. నమస్కారం అన్న, నేను భవాని, ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ ఫండ్ అనమాట. చాలా ప్రౌడ్గా ఉంది మీరు ఇట్లా అథ్లీట్స్తో ఇట్లా ఇంటరాక్ట్ అవ్వడం రెస్పాన్సిబిలిటీ వెరీ నేను సాక్రిఫైస్ చేయలేదు కదా సార్. బట్ ఇట్లా వచ్చేసరికి ఎవరు ఇంతలాగా ఇంత పెద్ద పోస్ట్లో మీరుండి మహిళంటే ఒక అథ్లీట్స్ని పిలిచి చేయడం రియల్గా మాకు చాలా ప్రౌడ్గా ఉంది అన్న. థ్యాంక్స్ అన్న. ఏషియన్ గేమ్స్ లాంగ్ జంప్. All of you are excited? Yes, sir. Nervous? Excited. సో ఎప్పటి నుంచి ఇక ఏషియన్ గేమ్స్ అయితే కామన్వెల్త్ అయితే ఐ థింక్ ఈ నెల 21st. అండ్ హౌ లాంగ్ ఇస్ ద టూర్? హౌ లాంగ్? ఎన్ని రోజులు ఉంటారు? 10 days ఉంటాం. 10 days. 21st బయలుదేరుతున్నాం సార్. August 1st 2nd కల్లా రిటర్న్ సార్. నా ఈవెంట్స్ అయితే ఓన్లీ 24th ఒకటి 28th ఒకటి సార్. 2 days. సో ఇంట్లో ఏమన్నారు? హ్యాపీయా? ఫస్ట్ టైం కదా సార్, చాలా హ్యాపీ. ఇంట్లో వచ్చేసరికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు సార్. అంటే ఇట్లా ఒక యాక్చువల్గా రీచ్ అవ్వడం, ఒక ఎమ్మెల్యే ఎంపీని రీచ్ అవ్వడం అనేది అంత ఈజీ అయిన మ్యాటర్ కాదు కదా సార్. బట్ వచ్చేసరికి మీలాగా ఇంత పెద్ద లెవెల్లో ఉండి ఒక అథ్లీట్గా మమ్మల్ని మీరు గుర్తించి ఇండియా ఆడిన వాళ్ళందరికీ ఇప్పుడు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ అనేది రైజ్ అవ్వడం స్టార్ట్ చేసింది సార్. ఇన్ఫాక్ట్ చాలా స్ట్రక్చర్డ్గా చేయాలమ్మా. ఎందుకంటే నేను శ్రీని కలిసాను, టీచర్ క్రికెట్. సో శ్రీని నేను మెటర్ బిఫోర్ షీ రోస్ టు ఫేమ్. ఏమైందంటే నాకు ఆలోచన ఒకసారి కలుద్దాం ఉమెన్స్ క్రికెట్ టీమ్ వైజాగ్ వచ్చింది ప్రాక్టీస్కి. అప్పుడే మెద్దం బీసీసీఐ పర్మిషన్ తీసుకుని వీ డిడ్ అ సెషన్. ఇట్లని కూర్చొని వాళ్ళతో మాడితే 2 things దట్ కాట్ మీ. ఒకటి వాళ్ళు ఏమన్నారంటే, సార్ మీరు ప్రోత్సహిస్తున్నారు, ఉమెన్ బాగా చేయాలంటున్నారు, కానీ ఎక్కడ ఏ స్టాండ్ కూడా వైజాగ్లో మేము ఆడుతున్నాం, ఎక్కడ ఒక స్టాండ్ కూడా మహిళా పేరు పైన లేదు అన్నారు, ఒక గేట్ లేదన్నారు. అయితే వెరీ పవర్ఫుల్ వాళ్ళు చెప్పింది. అది ఇమీడియట్గా చేసాం, స్టాండ్ అండ్ అ గేట్ నేమ్ చేసాం. దాని తర్వాత శ్రీ స్టోరీ విన్న తర్వాత మీరందరూ ఎంత కష్టపడారో ఈ స్థాయికి వచ్చినాక అనేది అప్పుడు అర్థమైంది. శ్రీ వాళ్ళ నాన్న ఒప్పుకోలా క్రికెట్ ఆడేదానికి. సో వాళ్ళ నాన్ని బ్లాక్మెయిల్ చేసింది శ్రీ. నన్ను ఇఫ్ యూ డోంట్ లెట్ మీ ప్లే నేను ఎగ్జామ్స్ రాయనని. సో నేను మీ 15 మంది కలిసినప్పుడు ఏంటంటే ఐ సీ 15 స్టోరీస్, 15 సాక్రిఫైసెస్. ఇప్పుడు మాకు రాజకీయాలు ఏంటంటే కావాలంటే ఒక రోజు బ్రేక్ తీసుకోవచ్చు. ఈ ట్రైనింగ్లో ఇట్ డజంట్ వర్క్ దట్ వే. ఫెస్టివల్స్ లేదు, ఏం లేదు, ఎవ్రీ డే యూ హ్యావ్ టు బీ ఆన్ ప్రైమ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో ఐ సా దట్ సాక్రిఫైస్. ఐ జెన్యున్లీ ఫెల్ట్ no time for Andhra also to do it more structured. మాకు ఫెస్టివల్స్ అంటే మేము వెళ్ళే నేషనల్స్ ఇంటర్నేషనల్స్ అంతేనా మీకు? అంతేనా? ఇప్పటిదాకా ఎప్పుడు వెళ్ళలేదు, వెకేషన్ అయిపోయింది. ఆ టోర్నమెంట్ 2-3 days అయిపోయింది. You done now? So what do you learn when you go to other countries? One is that their structures, they are so disciplined
They make it clear. Make everything clear from the start to the end. There's no. They don't bring a problem in between. Everything is said from the starting to the end point. So they go like they plan. They make it feel that we are comfortable, and they are making it smooth. The competition is running smooth, and everything is going clean and clear with fairness. Everything. That's what I observed in many international matches. సో యాజ్ అ స్టేట్ మేము ఒక దేశం చూసి నేర్చుకోవాల్సింది ఉంటే like, ఒక దేశం ఇది బాగా స్ట్రక్చర్ చేశారు, అథ్లీట్స్ని బాగా ప్రోత్సహిస్తారు, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశారంటే ఏ దేశం నుంచి నేర్చుకోవాలి? యూనివర్సిటీస్ లో అట్లీస్ట్ చదువుకుంటూనే ట్రైనింగ్ లైక్ స్పోర్ట్స్ కి సెపరేట్ గా లైక్ మెనీ అట్లీస్ట్ ఈవెన్ గ్యాబీ థామస్ కూడా షీఈస్ డాక్టర్ అండ్ షీఈస్ లైక్ ఒలింపిక్ ఛాంపియన్. యూనివర్సిటీస్ లో స్టడీస్ అండ్ కమ్ స్పోర్ట్స్ ఇట్స్ లైక్ మెయిన్లీ స్పోర్ట్స్ అండ్ లైక్ ఇంక్లూడింగ్ స్టడీస్. గుడ్ పాయింట్. యూనివర్సిటీస్లో కూడా లైక్ అమెరికన్ యూనివర్సిటీ నేను చదువుకున్న దగ్గర కూడా ఏంటంటే స్పోర్ట్స్ని ఇంటిగ్రేట్ చేస్తారు. లైక్ నీ కోటా ఉంటుంది రియల్. సో గాల్ఫ్లో స్కాలర్షిప్స్ కూడా ఇవన్నీ బాగా పుష్ చేస్తారు. ఇప్పుడు ఇండియన్ అథ్లీట్స్ కూడా చాలా మంది అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి వచ్చేసరికి ఒక 12th అయిపోయిందంటే డిగ్రీ కోసం వచ్చేసరికి ఇట్లా స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ నేషనల్ మెడల్ ఉంటే దే ఆర్ గోయింగ్ టు అదర్ కంట్రీస్ సార్ స్కాలర్షిప్స్ బేస్ మీద ఫుల్ ఫ్రీ ఫీ స్ట్రక్చర్ అండ్ ఓన్లీ కంప్లీట్ స్పోర్ట్స్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్. సో అదొకటి మనం రెప్లికేట్ చేయొచ్చు. ఐ థింక్ యాజ్ ఎ స్టేట్ వీ షుడ్ రెప్లికేట్ దట్ పార్ట్. అది రెప్లికేట్ చేయడానికి బట్ మన దగ్గర ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ గా అంతా రావాలి సార్. కానీ అంటే అమ్మా ఎక్కడో ఇక్కడ స్టార్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు అన్నట్టు ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే అది ఒక శ్రద్ధ పెడుతున్నాం. ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అని డబ్బులున్నాయి. నేను జయషా గారిని కలిసినప్పుడు ఆయన ఏమన్నా అంటే క్రికెట్ ఎంత ఇంపార్టెంటో అదర్ స్పోర్ట్స్ కూడా మేము ప్రోత్సహించాల్సిన బాధ్యత మా పైన బీయింగ్ ద వన్ ఆఫ్ ద వరల్డ్స్ రిచెస్ట్ స్పోర్ట్స్ బాడీ. సో వాళ్ళకి క్లారిటీ ఉంది, ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ ఖర్చు పెట్టచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మంగళగిరిలో ఫర్ ఎగ్జాంపుల్ స్టేడియం ఉంది, మీరు చూసుంటారు, కడపలో కూడా బాగా చేసాం లైట్స్ పెట్టి. దాని పక్కన ఇంకొక 8 acres తీసుకుని దే వాంటెడ్ టు మల్టిపుల్ స్విమ్మింగ్ ఇస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. దే వాంట్ టు బిల్డ్ ఇట్ అవుట్. They wanted to do volleyball, basketball, all that. They don't want to build out like one exactly sporting ecosystem. So అది మొదలైంది అనుకోండి. ఆల్రెడీ అక్కడ 72 rooms ఉన్నాయి చేసాం. సో అకామిడేషన్ ఉంటుంది, ఇది కోఆర్డినేట్ చేసి వన్ బిల్డ్ అన్ ఎకోసిస్టమ్. ఇట్లా సేమ్ థింగ్ నవ్ ఇన్ తిరుపతి, దెన్ వైజాగ్, దెన్ టేక్ టు tier 2 cities. దీస్ ఆర్ ద 3 economic growth engines of Andhra. ఇక్కడ నుంచి ఏంటంటే నెక్స్ట్ సిటీస్ తీసుకెళ్ళాలి. హౌ డూ యూ టేక్ ఇట్ డౌన్? సో జిల్లాకి అటు తీసుకెళ్ళాలి. సో జిల్లాలో కూడా నేనేమనంటే 28 జిల్లాలు కనీసం ఒక క్రికెట్ అరీనా ఉండాలి ఎక్కడ చూసినా. ఆ క్రికెట్ అరీనా వచ్చేస్తే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. నేను అక్కడి నుంచి యూ షుడ్ బిల్డ్. అది కానీ చేయగలిగితే ఐ థింక్ విల్ కమ్ అలాంగ్ అనిపించింది. ఇంకేం నేర్చుకోవచ్చు ప్లీజ్. అండ్ పేరెంట్స్ కూడా అవేర్నెస్ రావాలి సార్. స్పోర్ట్స్ చేయిస్తే పిల్లల్ని వచ్చేసరికి స్కూల్లో స్కాలర్షిప్స్ రావడం, అంటే ఇంజనీరింగ్ సీట్స్ ఇలా ఇంటర్లో వీళ్ళంతా అప్పుడే వచ్చేసరికి వాళ్ళ పిల్లల్ని కూడా ఓకే పిల్లల్ని ఆడిద్దాం కొంచెం, ఇలా నేషనల్ లెవెల్లో అన్ని మెడల్ కొడితే వాళ్ళకి ఇలా అన్ని వస్తున్నాయి అనే అవేర్నెస్ వస్తుంది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఖర్చే పెట్టాలి కానీ మనకేం తిరిగి రాదు స్పోర్ట్స్ లో, అలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా లేదా ఫీలింగ్ లేదా? ఇప్పుడు మాకు వచ్చింది సార్, బట్ మాలాగా ఇంకా చాలా మంది అప్పుడు ఇప్పుడున్న ఇక్కడ 20 చాలా మంది ఆలోచించట్లేదు సార్ అలా. అంటే పేరెంట్స్ వల్ల కరెక్ట్. సో అంటే ఇప్పుడు మనం కొన్ని చేసాం, మనం పిల్లల్ని ప్రమోట్ చేసాం. యాక్చువల్లీకి ఇట్లా వీ డన్ సమ్ వర్క్. దేర్ ఆర్ 2 trains ఆఫ్ థాట్. ఒకటి వచ్చి ఏంటంటే ఒక వ్యక్తికి ఇచ్చే బదులు ఆ డబ్బులు తీసుకొచ్చి ఎకోసిస్టమ్ అని ఖర్చు పెడితే బాగుంటుంది అనేది కొంతమంది వాదన. కొంతమంది వాదన మీరు అన్నట్టు సెలబ్రేట్ చేయాలి. విక్టరీ వచ్చినప్పుడు సెలబ్రేట్ చేస్తే వాళ్ళు చూసి ఇంకో 10 మంది మేము వస్తాం, మాకు అవకాశం ఉంది కదా అనేది భావన. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల చాలా మంది బయటకు రావట్లేదు సార్. కరెక్ట్. సింగిల్ పేరెంట్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్, స్పోర్ట్స్ కి చాలా ఖర్చు అవుతుంది అని చెప్పేసి వెనకే ఉండిపోతున్నారు. ఇంకా ఫర్దర్ గా ఇంకెంత ఖర్చు అవుతుంది మా వల్ల కాదు అని చాలా మంది. కానీ వచ్చేసరికి పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇంజనీరింగ్ కి 10 lakhs అయినా ఖర్చు పెడతారు కానీ స్పోర్ట్స్ కి వచ్చేసరికి ఒక 1 lakh అంటే కూడా అమ్మో 1 lakh లో నీకు ఏమొస్తుంది అయినా ఇది ఇన్వెస్ట్ చేస్తే, ఇదే ఒక ఇంజనీరింగ్ చేసాక నేను ఒక జాబ్ లో ఉంటా అని ఒక వాళ్ళు ఏంటంటే అట్లా ఫీల్ అవుతున్నారు. బట్ స్పోర్ట్స్ చాలా చాలా అంటే చాలా ఆపర్చునిటీ స్పోర్ట్స్ లోపల ఉన్నాయి. మీరు ఎట్టొచ్చారు స్పోర్ట్స్ లోకి? సార్ నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వచ్చాను సార్.
ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వచ్చారా? ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ సార్, సో ఇట్స్ వెరీ లేట్ అన్నమాట. అందుకే నాకు ఆపర్చునిటీస్ దొరకడం చాలా లేట్. నేను ఇప్పుడే సెట్ అయ్యాను సార్ బెంగళూరు స్థాయిలో. ఓ వావ్. కోచ్ ఇప్పుడే దొరికారు సార్ నాకు. సో స్ట్రగుల్ వావ్. So నేనైతే I was not really interested in sports at all. At all. But I used to come first in my annual days, in zonal competitions. Like in our school, they used to take, I mean, ప్రతి క్లాస్ రన్ చేయాలి. ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళని జోనల్స్ కి తీసుకెళ్తారు. నేను ఎప్పుడు ఫస్ట్ సెకండ్ వచ్చేదాన్ని, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ వచ్చేదాన్ని. సో మా ఫాదర్ చూసి లైక్ సపోర్ట్ చేసి, మై ఫాదర్ వాజ్ అ బాడీ బిల్డర్ వెన్ హీ వాజ్ యంగ్. సో ఆయనకి సపోర్ట్ లేక ఆపేశారు మధ్యలోనే. సో ఆయన చాలా ఇంట్రెస్ట్, సో నన్ను స్పోర్ట్స్ లోకి తీసుకురావాలి అని. ఎలాగో నేను ఫస్ట్ వస్తున్నా, సో ఆ విధంగా స్పోర్ట్స్ లోకి తీసుకొచ్చి జాయిన్ చేశారు. అలా వరల్డ్ స్కూల్ గేమ్స్ కి వెళ్ళా, వరల్డ్ యూత్ కి వెళ్ళా, ఒలింపిక్స్ ఆడా. సో అట్లా వచ్చారు మీరు. వావ్. Like my father was really like into getting me into sports. స్పోర్ట్. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను స్టార్ట్ చేశాను. నేనైతే మధ్యలో- స్టార్టింగ్ నుంచి అన్ని గేమ్స్ టచ్ చేసాను సార్. అంటే ఆర్చరీ నేర్చుకున్నాను స్టార్టింగ్ లో, దాని తర్వాత కబడ్డీ నేర్చుకున్నాను, దాని తర్వాత క్రికెట్కి వెళ్ళాను సార్. ఇంకా ఆ 3 గేమ్స్ అయిపోయిన తర్వాత చెస్ లోకి ఇచ్చాను సార్. ఆహా. చెస్ లోకి వచ్చిన తర్వాత స్టేట్స్ వరకు వెళ్ళాను సార్. చెస్ తర్వాత ఏం చేశానంటే మన 2019 లో చంద్రబాబు నాయుడు గారు వాటర్ స్పోర్ట్స్ అకాడమీ అని ఒకటి పెట్టారు కదా సార్ మన ఆంధ్రాలో. ఎర్రకాలలో మా ఊరి దగ్గర పెట్టారు సార్. బిల్డింగ్ కూడా కట్టడం అవన్నీ చేస్తుంటే వాటర్ పేపర్లో చూసి నేను అందులో జాయిన్ అయ్యాను సార్. 2019 to 20 వరకు నేను రోయింగ్ ప్రాక్టీస్ చేశాను సార్. చేసి అందులో నేషనల్స్ వరకు వెళ్ళాను సార్. రోయింగ్ లో. రోయింగ్లో సార్. వెళ్ళొచ్చిన తర్వాత కరోనా వల్ల బోట్స్ క్లోజ్ చేసేసారు సార్. దాని తర్వాత ఇంకా అకాడమీ మొత్తం క్లోజ్ అయిపోయింది సార్. నేను ఏం చేశానంటే స్పోర్ట్స్ అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆ కోచ్ని తీసుకెళ్ళి నేను ఓన్లీ ఆ కాలలో స్విమ్మింగ్ నేర్చుకున్నాను సార్. నేను అలా స్విమ్మింగ్ నేర్చుకున్న ఆ కాల్లో కన్నా స్విమ్మింగ్ పూల్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి మన శాప్ పూల్ ఉంది కదా సార్ ఏలూరులో, విశ్వనాథ్ దాంట్లో స్విమ్మింగ్ నేర్చుకున్నాను సార్ ఒక 3 months. దాని తర్వాత ఏం చేశానంటే ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి హైదరాబాద్లో ప్రైవేట్ అకాడమీకి వెళ్ళిపోయాను సార్. దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్ ఎక్కడ? మియాపూర్లో సార్ జియాన్ స్పోర్ట్స్ అని ఉంటుంది సార్. వాట్స్ ఇట్ ఫర్? మియాపూర్ సార్, జియాన్ స్పోర్ట్స్. జియాన్ స్పోర్ట్స్. అక్కడ దేస్ అన్ అకాడమీ అవును సార్, అకాడమీ ఫర్ స్విమ్మింగ్. ఫర్ స్విమ్మింగ్ సార్. దానికి వెళ్ళాను సార్. పూల్ ఎంత పెద్దది? ఒకటి ఎల్ షేప్ లో ఉంటుంది సార్. అది 25 meters 4 lanes ఉంటాయి, 50 meters 3 lanes ఉంటాయి సార్. కాకపోతే అది ఏంటంటే మనకి టెంపరేచర్ కంట్రోల్ కాదు సార్, ఇంకా ఒలింపిక్ స్టాండర్డ్ పూల్ కాదనమాట. జస్ట్ బాగుంటుంది స్విమ్మింగ్. అలా 2023లో నేను వరల్డ్ సిరీస్కి వెళ్ళాను సార్ ఈజిప్ట్. అక్కడ ఒక గోల్డ్ మెడల్, ఒక సిల్వర్ మెడల్ కొట్టాను సార్ ఇంటర్నేషనల్. దాని తర్వాత 2025లో సార్ మొన్న బార్సిలోనాలో ఒక బ్రాంజ్ మెడల్ వచ్చింది సార్ వరల్డ్ సిరీస్. దాని తర్వాత మళ్ళీ మన 2025 డిసెంబర్లో యూత్ ఏషియన్ గేమ్స్లో దుబాయ్లో నేను 6 medals కొట్టాను సార్. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కువ మెడల్స్ సాధించిన అథ్లెట్ సార్ యూత్ ఏషియన్ గేమ్స్. 6 medals, 3 gold 3 silver. యూత్ ఇస్ వాట్స్ అవుటర్ లిమిట్ ఆఫ్ ఏజ్? సార్ 18 సార్. 18 ఇస్ అవుటర్. అందులో 3 gold 3 silver కొట్టాను సార్. దాని తర్వాత జనవరిలో నేను యూకే 1 month హై పర్ఫార్మెన్స్ క్యాంప్కి వెళ్ళి వచ్చాను సార్. క్యాంప్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ సార్ గో స్పోర్ట్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది సార్, వాళ్ళ ద్వారా తీసుకెళ్తున్నాం సార్. అంటే అది గో స్పోర్ట్ సార్. హూస్ రన్నింగ్ ఇట్? సార్ బెంగళూరు బేస్డ్. అండ్ ఎంతమంది పిల్లల్ని తీసుకెళ్తారు ఇట్లా? అంటే నాతో పాటు ఒక 3 members వచ్చారు సార్. I'll just write it down. అంటే టోటల్ ఎంతమంది పిల్లల్ని సపోర్ట్ చేస్తారు అట్లా? అంటే వాళ్ళ నాతో స్విమ్మింగ్ తో వచ్చి ఒక 3 members నాతో పాటు నాతో కలిపి 3 members ఉన్నారు సార్. అక్కడ 3 members క్యాంప్కి వచ్చారు. అంటే అది ఎలా ఉంటుంది అంటే 1 month వరకే ఉంటుంది సార్ క్యాంప్. అదేంటంటే 1 month వల్ల మనకి యూజ్ ఉండదు సార్. మనం ఏదైనా టార్గెట్ పెట్టుకుని వెళ్ళామంటే అప్ టు కాంపిటీషన్, అంటే అప్ టు కామన్వెల్త్ గేమ్స్, అప్ టు ఏషియన్ గేమ్స్, లేకపోతే అప్ టు ఒలింపిక్స్. కాకపోతే దానికి ఏమవుతుందంటే 1 month కి 15 lakhs అవుతుంది సార్. ఆ 1 month చేసి రావడం వల్ల అక్కడికి వెళ్ళి అది బాగా 15 లక్షలు ఎవరు పెట్టాలి? ఆ గో స్పోర్ట్స్ ఫౌండేషన్ కొంత మనం పెట్టుకోవాలి సార్. అంటే ఆ బడ్జెట్ అలొకేట్ చేస్తారు సార్ మనకి 1 year కి ఇంత. గో స్పోర్ట్ ద్వారా ఎంత వస్తుంది? మీరు ఎంత పెట్టాలి? నాకు లాస్ట్ టైం 8 lakhs వరకు ఇచ్చారు సార్. వాళ్ళు ఇచ్చారు. మిగిలిన 5 to 6 lakhs మేము పెట్టుకోవాల్సి వచ్చింది సార్. దాని తర్వాత ఇలా అంటే అదేంటంటే కాంపిటీషన్ వరకు పెట్టేసుకుని టార్గెట్ వెళ్ళిపోవాలి సార్. ఇప్పుడు ఏంటంటే నేను కామన్వెల్త్ వరకు హైదరాబాద్ లో ట్రైనింగ్ చేస్తాను సార్. కామన్వెల్త్ తర్వాత ఏషియన్ గేమ్స్ వరకు ఆస్ట్రేలియా కోసం ప్లానింగ్ సార్. నేను
అది అయిపోయిన తర్వాత ఏషియన్ గేమ్స్ లో మంచి మెడల్, కామన్వెల్త్ ఏషియన్ గేమ్స్ లో మంచి మెడల్స్ వచ్చి అంత బాగుంటే, వచ్చిన తర్వాత నువ్వు వస్తే కాదు, వచ్చిన తర్వాత yes. సార్, Yeah. వచ్చిన తర్వాత కంటిన్యూగా ఒక ఒలింపిక్స్ వరకు 2028 పారాలింపిక్స్ వరకు అక్కడ ట్రైనింగ్ చేసి, నెక్స్ట్ ఒలింపిక్స్ ఇస్ వెన్ 2028 లాస్ ఏంజల్స్. అప్పటి వరకు ట్రైన్ చేసి ఒలింపిక్స్ లో కూడా మంచి, అంటే స్విమ్మింగ్ లో బెనిఫిట్ ఏంటంటే అన్ని ఈవెంట్స్ లో 1-2 ఉంటాయి. స్విమ్మింగ్ లో వచ్చేసరికి మల్టిపుల్ ఈవెంట్స్ ఉంటాయి, ఒక 4-5 ఈవెంట్స్ లో ఉంటాయి సార్. అలా మెడల్స్ కొట్టి వరల్డ్ రికార్డ్ కూడా కొంచెం దగ్గరలోనే ఉన్నాను సార్ చాలా వరకు. వరల్డ్ రికార్డ్ వచ్చేసి 23.21 సార్, నా టైం వచ్చి 24.96 సార్. ఇంకా కొంచెం దగ్గరలో ఉన్నాను. ఐ థింక్ స్విమ్మింగ్ లో అమెరికన్స్ అమెరికన్స్ ఇంకా ఆస్ట్రేలియన్స్ సార్. ఆస్ట్రేలియన్స్ దే ఆర్ 4 ప్రస్తుతానికైతే నేను వరల్డ్ ర్యాంకింగ్ లో జనవరి వరకు వరల్డ్ ర్యాంకింగ్ టాప్ 2-3 అలా ఉండేవాను సార్. అది ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి మారుతా ఉంటుంది సార్. ప్రస్తుతానికి ఇప్పుడు 7 లో ఉన్నాను సార్. ఏషియన్ లో 2nd ర్యాంక్ లో ఉన్నాను సార్. అల్టిమేట్ గోల్ వచ్చేసి పారాలింపిక్స్ లో మెడల్స్ కొట్టిన తర్వాత వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ చేసి, మన మీ సహకారంతో అమరావతి ఆక్వాటిక్ సెంటర్ అని చెప్పి ఇక్కడ మంచి స్పోర్ట్, అలా నాకున్న నెట్వర్క్ ద్వారా కోచెస్ ని తీసుకొచ్చి అలా హై పర్ఫార్మెన్స్ ట్రైనింగ్కి వెళ్తా ఉంటాను కదా సార్. అక్కడ నుంచి కోచెస్ తెప్పించి, ఇప్పుడు ఎవరైనా సరే ఇండియాలో స్విమ్మర్ ఖచ్చితంగా వచ్చి ఒకసారైనా మన అమరావతి ఆక్వాటిక్ సెంటర్ లో ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి అని అనుకునేలాగా తయారు చేద్దామని నేను అనుకుంటున్నాను. నైస్ విజన్. 28 వరకు నీ రోడ్ మ్యాప్ క్లియర్ ఉంది బాస్. సార్ ఇంకా చాలా చేయాలని ఉంది సార్ స్పోర్ట్స్. యూ షుడ్ ఆల్ డూ. అంటే నాకు కూడా ఏంటంటే కలుస్తూ ఉంటే ఐడియాస్ వస్తాయి. అంటే మేము ఇక్కడ కూర్చుని ఏదో ఆలోచిస్తాం కదా. ఇప్పుడు మొన్న ఒక ఆర్టికల్ చూసా, JSW is వర్కింగ్ విత్ తమిళనాడు గవర్నమెంట్ అని టు ప్రమోట్ స్పోర్ట్స్. సో పార్త్కి ఫోన్ చేశా, అరే ప్రాజెక్టులంతా నువ్వు ఇక్కడనే చేస్తున్నావు, నువ్వు తమిళనాడులో స్పోర్ట్స్ చేస్తావేంటి? మీరు 10 సార్లు అడిగాను కదా అని మెసేజ్ ఉంది పెడితే, లేదు భయ్యా నాన్న నయ్యార్ వెరీ క్లియర్, నువ్వు చెప్పాడు చేయాలో విల్ డూ ఇట్ అన్నాడు. సో నా వాంట్ బ్రింగ్ JSW. And then Reliance Foundation is also big in sports. So Reliance is doing a lot of work now in Andhra. So I want to bring them in. So atla I want to figure out how do we break up the sports and who's good at what and how do we sort of promote this entire ecosystem. And our theory ఏంటంటే గ్రాస్ రూట్ నుంచి ప్రమోట్ చేయాలన్నా. సో ఐమ్ స్టార్టింగ్ దిస్ విత్ క్రికెట్. ఐమ్ ట్రైంగ్ టు డూ దిస్ వియర్డ్ ఎక్స్పెరిమెంట్. మంగళగిరిలో మేము ఏం చేసామంటే, వీ హ్యావ్ డన్ దిస్ మంగళగిరి ప్రీమియర్ లీగ్. ఇట్స్ జస్ట్ 11 people. మంగళగిరి ఆధార్ కార్డు ఉంది, టీమ్ ఫామ్ చేయగలిగితే వీ గివ్ దెమ్ అ కిట్ అండ్ ది ప్రాక్టీస్ అండ్ ఇట్స్ నాక్అవుట్, 6 over నాక్అవుట్. ఫ్రమ్ సెమీస్ ఇట్ బికమ్స్ 2020. హ్యూజ్ బస్, 30 days పెద్ద యాక్టివిటీ మాకు. నో, సో ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ లెట్స్ డూ దిస్ అక్రాస్ ద స్టేట్ అండ్ దెన్ క్రియేట్ లైక్ ఇప్పుడు గుంటూరు పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి, రైట్, 7 కాన్స్టిట్యూన్సీ. ఇన్ 7 let them again compete. The winners will go compete in 25. And then for the final there will be only 2 where CM Garu will come. So then it creates that grassroots movement. That is a whole different story. అదొక 6,000-7,000 కోట్లు కావాలి నాకు. I agree we need an IPL team. I'm working on it, but I don't think it's that easy. But ఏంటంటే నాకు I'm very excited. ఇప్పుడు ఆర్చరీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, రైట్. There's so much of grassroots movement that we need to build. And మేము ఫస్ట్ టైం ఇన్ సమగ్ర శిక్ష ఇన్ మై స్కూల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ టైం మేము పిల్లలు అడిగాం, వాట్ ఈస్ ద ఎక్విప్మెంట్ యూ వాంట్? అండ్ దేవర్ కిడ్స్ హు ఆస్క్డ్ ఆర్చరీ. దేర్ యాక్చువల్లీ కిడ్స్ హు ఆస్క్డ్ ఆర్చరీ అండ్ వి యాక్చువల్లీ సెండ్ దోస్ ఎక్విప్మెంట్. సో అన్ని స్టాండర్డైజ్ చేయకుండా పిల్లల ఆస్పిరేషన్ పట్టి. ఆర్చరీలో ఇప్పుడు ఆంధ్ర నుంచి చాలా మంది మంచి మంచి ప్లేయర్స్ వెళ్ళి ఎంబీబీఎస్ సీట్ వచ్చాక, లేకపోతే మంచి ఎడ్యుకేషన్ సీట్ వచ్చాక క్విట్ అయిపోయి, బికాజ్ దే డోంట్ సీ కదా సపోర్ట్ రావట్లేదు ఇంత. లైక్ యాక్చువల్లీ ఆర్చరీకి సపోర్ట్ వచ్చేది ఈ మధ్య, లైక్ గవర్నమెంట్ చేంజ్ తర్వాత. దాని ముందు దాకా నోట్స్ అండ్ ఆల్ ఇది చేస్తాం అది చేస్తాం, బట్ యాక్చువల్గా ఏం అవ్వలేదు ఆర్చరీకి అయితే. వీ ఆల్వేస్ థింక్ లైక్ ఆర్చరీకి రికగ్నిషన్ కంటే లైక్ పీక్స్ లో ఉన్న తర్వాత స్టేట్ లో అయినా తెలుస్తుంది దట్ వీఆర్ అ ప్లేయర్ ఫ్రమ్ స్టేట్ అని చెప్పి. ఇప్పుడు జ్యోతి సురేఖ అక్క, ధీరజ్ అన్న, ఆల్ ఆఫ్ దమ్ ఆర్ ఎలీట్ ప్లేయర్స్. బట్ వాళ్ళకంటే మేము మంచిగా ఆడతాం. లైక్ వాళ్ళు దే ఆర్ ఆన్ ద పీక్ అండ్ దే నో యూ, లైక్ మీకు వాళ్ళు తెలుసు వీళ్ళు ఇట్లా ఆడతారు, వీళ్ళు మంచి ప్లేయర్స్ మన దగ్గర నుంచి. బట్ నవ్ డేస్ యూ గైస్ ఆర్ లుకింగ్ ఫర్ అస్ ఆల్సో దట్ వీళ్ళు కూడా ఉన్నారు. ఓకే, జూనియర్ అట్లీస్ట్ యాక్చువల్లీ నీడ్ దట్ పుష్ ఫ్రమ్ బిహైండ్ కదా. They need greater support. So the idea is how do we create that ecosystem? So I'm trying to bring all the institutions like Jindals, like Reliance, ఎవరైతే ఉన్నారో ఇండియాలో టాప్ ఫ్యామిలీస్ who really want to support sports
in a very big way. ఇప్పుడు ఐ ప్రాక్టీస్ ఇట్ టాటా జంషెడ్పూర్ లో ఐ గెస్ మా ఎండి అనుకుంటా ఆయన హీ నోస్ హీ సంథింగ్ ఇన్ ఆశ్రయ ఇక్కడ స్టేట్ లో టాటాలో ఎండి ఆయన ఈ సంథింగ్ ఇన్ ఆర్ అసోసియేషన్ ఐ వాంట్ నో దట్ ఐ వచ్చారు కూడా మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు? నేను జంషెడ్పూర్ లో చేస్తాను సార్ జంషెడ్పూర్ ఎందుకు? బికాస్ ఆఫ్ ఫెసిలిటీస్ ఆర్ సంథింగ్. ఫెసిలిటీస్ ఆర్ రన్ బై హోమ్. అక్కడ టాటా So they have been funding this. Yeah, they are my sponsors. Oh, they are Like, sponsors. I represent state, Okay. but they are my sponsors. ఇప్పుడు OGQ and Reliance వీళ్ళు కూడా they are looking for me. With the team. Whatever it is sponsors ఉంటేనే it will happen in our Yeah, yeah. No, across sports. Even in badminton. It's not only about Easy. archery, sir, but if you see in athletics, there are so many events. ఇక్కడ వచ్చేసరికి పీపుల్ ఇంతమంది ఉన్నారు, ఎన్నో ఈవెంట్స్ ఉన్నాయి. ఒక్క ఈవెంట్ ఒక్కళ్ళని కూడా ఇక్కడ లేరు సార్ యాక్చువల్ గా. అట్లా అనుకుంటే అథ్లెటిక్స్ లో వచ్చేసరికి అన్ని ఈవెంట్స్ ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే అథ్లెటిక్స్ అనేది యాక్చువల్ గా జస్ట్ లైక్ వన్ రూమ్ అండ్ వన్ చిన్న ఎక్విప్మెంట్ ఉంటే చేసేది కాదు సార్. యూ నీడ్ ఎ గుడ్ జిమ్, గుడ్ స్పేస్, so much of No, not only space, gym. You need nutrition. food, diet. You have Yeah, to. yes, sir, of course, everything Exactly. like You that. need that. You need to track your Diet, sleep, your supplements. diet, supplements. It is also, it's art and science together. అండ్ ఇప్పుడు నార్మల్ గా ఇంకోటి ఏంటంటే సార్, జూనియర్ అథ్లీట్స్ కి వచ్చేసరికి ఒక ఎలైట్ లెవెల్లో కొంచెం వచ్చేసారంటే సపోర్ట్ దొరుకుతుంది సార్. యాక్చువల్ గా దేర్ ఆర్ సో మెనీ వేస్, బట్ కొంతమందికి ఐడియా లేదు అట్లా అని. బట్ ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళిపోతున్నారు లేదా నేషనల్ మెడల్ కొడుతున్నారు అంటే వాళ్ళకి ఐడియా దొరుకుతుంది సార్. ఇలా సో మెనీ గో స్పోర్ట్స్, ఓజీక్యూ, నార్మల్ గా IOCL అండ్ కోల్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ జింక్, అట్లా చాలా పబ్లిక్ సెక్టార్స్ వచ్చేసరికి స్పోర్ట్స్ కి ఇట్లా మనకి హెల్ప్ చేస్తుంది సార్. బట్ నార్మల్ గా ఒక ఏజ్డ్ అథ్లీట్ కొంతమంది వచ్చేసరికి ఇప్పుడు నాలాగా చాలా స్ట్రగుల్ అంటే లేట్ గా నేను స్టార్ట్ చేస్తున్నాను సార్. అలా ఎంతో మంది ఉన్నారు. మనం వచ్చేసరికి నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసరికి నాకు 21 years అవుతుంది. బట్ అప్పుడు నా ప్యాషన్ ఏంటి అని నేను తెలుసుకొని దీని లోపలికి వచ్చి అచీవ్ చేయాలనేటప్పటికి నో సపోర్ట్, జీరో సపోర్ట్ సార్. అప్పుడు ఇంకెవ్వరు ఉండరు. మనం అచీవ్ చేసి ఒక జాబ్ లోకి నేను ఎక్కడానికి 25 years కరెక్ట్. మరి 25 years దాటిందంటే జాబ్స్ దొరకవు సెంట్రల్ గవర్నమెంట్ లో. ఇలా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి సార్. జూనియర్ అథ్లెట్స్ కి హెల్ప్ చేయాలి గ్రాస్ రూట్ లెవెల్, బట్ ఆల్సో ఒకవేళ టాలెంట్ ఉంటే ఏజ్ తో సంబంధం లేదు సార్. అచీవ్ చేయడానికి ఆ ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్ వాళ్ళు తీసుకెళ్తుందంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నమాట. బట్ నార్మల్ గా చాలా వరకు ఆర్గనైజేషన్స్ అవి చెయ్యట్లేదు, ఇలాంటి ప్రైవేట్ బయట ఉన్న ఆర్గనైజేషన్. బట్ అట్లీస్ట్ ఇప్పుడు ఏంటంటే మీరు ఇట్లా సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం నమ్మకం వచ్చింది. అండ్ నౌ ఐ వాజ్ ఇన్ టు సాయి. ఐ హ్యావ్ గాట్ ఎ రష్యన్ కోచ్ అనమాట. ఆయన ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్, ట్రిపుల్ జంప్ కోచ్. సో స్పెసిఫిక్ గా నేను ఇప్పుడు అలాంటి ఇన్ సాయి బెంగళూరు సార్. వాళ్ళు వచ్చేసరికి ఆయనకి ఫండ్ చేసి ఇంకా ట్రైనింగ్ ఇస్తారనమాట అట్లా. సో అలా ఇప్పుడు నార్మల్ గా ఇక్కడ స్వాతి తినుంది సార్. తిని వచ్చేసరికి తిని కూడా నాలాగా ఒక అథ్లీట్ యాక్చువల్ గా ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అనమాట స్టార్ట్ చేసింది. Yes, sir. I completed my graduation and then I started. గ్రాడ్యుయేషన్ ఎక్కడ? వైజాగ్ లో ఎక్కడమ్మా? బుల్లయ్య కాలేజ్. బుల్లే కాలేజ్. అక్కడ చేసిన తర్వాత దీన్ని వచ్చారు. Then I మీరు ఎటు వచ్చారు? అక్కడ నుంచి హైదరాబాద్ సార్. Actually, I started like it's very difficult when I started. My father passed away. Then I went to a children home, orphanage, and then orphanage everyone will have the same treatment. It's not like you'll get a good treatment and you'll be good or something like that. So I want to be something. So I am not good at studies. Not like I'll score 90% or 100% like that. I am an average student. But like what she said, annual days, and I used to participate in sports and all. Then people used to recognize me, and I was like, I want to do it. Then they supported me. And like most of them will not say it out, but when they say it out, definitely they're going to support it. So. And say it out into Evarama, companies or athletes? No, athletes have to speak up. Not only athlete, any person. Like as a small kid, I was a kid that time. I don't know, I really don't know. Like people will be focusing on studies more and more. That time I'm like literally like an average student in school, and I still know what I want that time. I spoke it out for myself. They supported me. And then I completed my studies. Even though I'm trying to work it out like with their support and all, I didn't got much like track facilities or coach or any nutrition supportment like that. So somehow I completed with that small achievements only. I went to Gachibowli with Ramesh sir. I trained for 3 years. In Gachibowli? In The stadium, no? Stadium. Sports City.
అథ్లెటిక్స్ లో ఉన్న యాక్చువల్ అందరూ గచ్చిబౌలిలో ట్రైనింగ్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిన వాళ్ళే సార్. అవునా ఏమైంది గచ్చిబౌలి బ్యాచ్ Full. విజయవాడ సార్, ఫస్ట్ విజయవాడ బేస్. విజయవాడ విజయవాడ and then నుంచి- No, you start in Vijayawada, but then it's like Siddhartha a school, finishing is in Gachibowli. Yeah? No, like నెక్స్ట్ స్టెప్ గచ్చిబౌలి. Next step Gachibowli. Yeah? the next step సాయి ట్రివాండ్రం సంథింగ్ బెంగళూరు అండ్ ఆల్ సార్. సిద్ధార్థ స్కూల్లో సార్ ట్రైనింగ్ నేను తిను అండ్ అనుష మేము ముగ్గురు ఒకే కోచ్ దగ్గర. Is it? లాస్ట్ టార్గెట్ కూడా పెట్టారు ఇప్పుడు ఫ్రమ్ 2 years I guess. అది ఏ యూనివర్సిటీలోనూ లేదు. వి ఆల్వేస్ థింక్ అసలు టార్గెట్ ఉంటే బాగుంటుంది, ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, 10 రోజులు ఇంట్లో ఉండాలి వచ్చి అని చెప్పి. So, బయట స్టేట్స్ తిరిగాను సార్, విల్ బీ హ్యావింగ్ దట్ ఎక్స్పెక్టేషన్స్ కదా. కమ్ బ్యాక్ టు హోమ్, Yeah, of course. ఎయిర్ అండ్ ఫీల్ ఎవ్రీథింగ్. ఇక్కడ కూడా చాలా బాగుంది సార్. అప్పట్లో తన్విక్ ఉన్నప్పుడు ఫారెన్ కోచెస్ తో ఇక్కడ పెట్టారు కదా సార్, గుంటూరులో ANU సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్టారు సార్ ఫారెన్ కోచెస్ తోటి గుంటూరు. See, that's the problem, right? So, Adi worry ఏంటమ్మా, we have a very weird problem. A little about politics. Right? I mean, I'm not here to criticize any government, but the problem what I notice is continuity ఉండట్లేదు. So, policy continuity ఉండదు. Biggest problem is predictability of policy అంటే మనకి ఈజీ అవుతుంది లైఫ్. సో అందుకే నేను ఆలోచించేది ఏంటంటే అసలు గవర్నమెంట్ షుడ్ బి అన్ ఎనేబులర్. సో గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది? ఐ కెన్ గివ్ ల్యాండ్, I can build sports ecosystem. Then I should give it off to O&M. Operations and maintenance, give it to a good partner, like a JSW or like Reliance. And suppose you run it, you manage it. Government has no role now. అప్పుడు ఏమవుతుందంటే మేము మారుతాం. Today I'm there, tomorrow I may not be there, right? Who knows? I might get hit by a bus for all you know. But the point is that institutions should run. So sports lo I feel that important. So US చూస్తే it is all these institutions that run. It's called IMG కదా. US అంతా it's IMG run. It's a premier sporting ecosystem. They do golf, they do swimming, they do everything possible under the roof. Like if you go to Australia, and the person who was showing me was an Olympian gold medalist. The person like she was showing all the gyms, the nutrition program and all. It was like a big aha moment, right? I mean, Olympian gold, enta humble ga, me jasta, majjasa, enta simple explain chesina, me shock. It was a beautiful institution. So atla unbelievable what they have done. సో వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తారు, నేను చేస్తారు, కానీ స్పోర్ట్స్ మెన్ పెట్టేసారు కదా. అండ్ ద బ్యూటీ ఇస్ మీరు అన్నట్టు కరికులం కూడా దే ట్యూన్ ఇట్ ఫర్ ద అథ్లీట్. సి ఓకే యు ఆర్ హెడింగ్ టు కామన్వెల్త్, యువర్ ఎగ్జామ్స్ అదే లైక్ డోంట్ వరీ, వచ్చింది అది కనెక్ట్. సో ఎస్ఆర్ఎం డా సార్. సో అట్లా ఎస్ఆర్ఎం ఓ నైస్. నలందలో చదివాడు వాళ్ళు దాకా. అయితే నలంద ఆల్సో సపోర్టెడ్ మీ వెరీ వెల్. 11th 12th అసలు నేను కాలేజ్కి వెళ్ళలేదు. ఐ వాజ్ ఇన్ జంషెడ్పూర్. అయితే బోర్డ్స్ ఒక్కటే రాసాను, అయిపోయింది. చాలా గట్టిగా కాదా? ఈవెన్ మై పేరెంట్స్ టోల్డ్ మీ అంతే. మా మమ్మీ ఏజీపీ హైకోర్టులో, మా బాబు ఏజీపీ హైకోర్టులో. ఓ ఏజీపీనా? ఈవెన్ ఆమె కూడా షీస్ లైక్ గట్టెక్కితే చాలా ఏముంటుంది. It's very rare to have parents who will say that. ఈవెన్ మై డాడ్ అంటే రాదు. ఎట్లా అంటే మేము నూజివీడు ప్రాపర్. సమ్మర్ క్యాంప్స్కి వచ్చినప్పుడు నేను అన్ని స్పోర్ట్స్ ట్రై చేసేదాన్ని చిన్నప్పటి నుంచి. అండ్ ఐ లవ్ యాక్చువల్లీ. అయితే లాక్డౌన్లో 2 years నేను రోజు ఏడిపోయాను. లైక్ నన్ను విజయవాడ తీసుకెళ్ళి యాక్చువల్లీ జాయిన్ చేయండి యాక్చువల్లీ. ఈవెన్ మా మమ్మీ అప్పుడు హైకోర్టులో అడ్వకేట్. అప్పుడు రోజు అప్ అండ్ డౌన్ చేసేది నూజివీడు నుంచి. బట్ షీ నెవర్ యాక్సెప్టెడ్ విజయవాడకి షిఫ్ట్ అవుదాం అని చెప్పి. బట్ ఆఫ్టర్ ఆల్ దట్ Every day from Newsweek she used to come. రోజు 1.5 hour పట్టదు? పడుతుంది. పొద్దున లైక్స్ వచ్చేసేది. యూస్ టు హ్యావ్ అ కేర్ టేకర్ అక్కడ వైట్లో. సో ఇట్స్ నెవర్ అ ప్రాబ్లమ్ ఐ గెస్. సో దెన్ అప్పటికి కూడా షీ రిజెక్టెడ్. వీఆర్ నాట్ గోయింగ్ విజయవాడ, వీఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. దెన్ నేను మా డాడీని చాలా బాగా చేసి మీ అమ్మకి మంగళగిరికి వెళ్దాం అంటే ఒప్పుకునేదేమో. విజయవాడ అమ్మమ్మ వాళ్ళు కూడా ఉన్నారు. బట్ స్టిల్ షీ రిజెక్టెడ్. ఐ డోంట్ నో. దెన్ వాట్ ఎవర్ ఐ కన్విన్స్డ్. అంటే చెప్ప 3 years లో ఐ షో మై రిజల్ట్, లేకపోతే మీరు చెప్పింది చేస్తా, ఏదంటే అది చేస్తా. And then thank God my efforts got out. And then most of these actually parents give us time limits. ఇట్లా 3 years లో సేమ్ నాకు కూడా ఏంటంటే 10th అయిపోయింది. 10th I was in 10 week. అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు పెట్టారు విశాఖపట్నం సంస్కృతి గ్లోబల్ స్కూల్లో. I was doing that and government marketing, everything was closed. It's called Tanvik. 10 week. school TENVIC. Okay, I don't know about it. Okay. Like they are calling name Gandiva. Emma? Like Gandiva name 10 week Gandiva.
సిఓఈ అని చెప్పి నాగార్జున యూనివర్సిటీలో ఫారెన్ Yes. కోర్సెస్ చాలా బాగుంది సార్, చాలా మంది స్టూడెంట్స్ బిల్డ్ అయ్యారు. యాక్చువల్ గా నేను అప్పటికి నేను లేను సార్, యాక్చువల్ జాయిన్ అవ్వలే. కానీ వచ్చేసరికి తమిళనాడు అథ్లీట్స్ కూడా అక్కడ ట్రైన్ అయిన వాళ్ళు ఉన్నారన్నమాట. ఇప్పుడు నాతో From పాటు other states, ఆ, they should come ఇప్పుడు here. నా Came there friend- for 10 weeks. Yeah. జాయిన్ ఆ టైంలో 14 and 19. అండ్ ఇప్పుడు నాతో ఒక ట్రైనింగ్ చేసే ఒక అన్న ఉన్నా, ట్రిపుల్ జంపర్. ఆ అన్న చెప్తారా కానీ అసలు మీ ఏపీ గవర్నమెంట్ లో వేరే లెవెల్ అప్పుడు కోచెస్ ని తెచ్చారు, వరల్డ్ క్లాస్ కోచెస్ వాళ్ళందరినీ అలా గవర్నమెంట్ చేంజ్ అయ్యింది, మొత్తం తీసేశారు సార్. కానీ So that is the point, right? So the point is, how do we create ఒక వ్యవస్థను ఎట్లా సృష్టించాలి, అది శాశ్వతంగా నడవాలి, ఎస్ సార్. ఇర్రెస్పెక్టివ్ టు హూ ఇస్ దేర్. అప్పుడు ఏంటంటే మీలాంటి అథ్లెట్స్ కి గ్యారంటీ ఉంటుంది, ఎస్ మేము చేస్తున్నాం, ఆ ఫోకస్ వస్తుంది. Correct. ఇట్స్ గుడ్ ఇన్ సోనిపత్ సాయి అన్నప్పుడు ఇప్పుడు అక్కడే ఉంటాడు. సో ఇఫ్ ఇట్స్ గుడ్ హియర్ విల్ నాట్ గో ఎనీవేర్ కదా, ఇంట్లో ఉండి చక్కగా ఇక్కడ చేసుకుంటూ. The idea is how do you attract people to come here? No, the idea is how do you attract more people to come here? Create that entire massive ecosystem. Come. Hi, hero. Sorry. No, that's okay. I heard you got really late. Yeah. Became safe. Hero, how are you? Doing good. Join the gang. Coming in from Hyderabad? I was meaning to ask you, what is this? It's called temple, sir. Huh. Actually, something like whoop, but Okay. it's very accurate. Uh-huh. It tells you how stressed you are and He can just... అంటే ఆడేటప్పుడు. మీరందరూ మార్క్స్ స్ట్రెస్ ఇస్తున్నారు. So it's what, you stick it, huh? Yes. And then? And it just automatically you have an app and it comes. It's an Indian company or a global company? It's an Indian company, sir. మన ఇప్పుడు Zomato, Dipinder. How accurate is it? It's very What's your accurate. assessment? Whoop or that? No, this only. అది వేసుకుని వెళ్తే అందరం వెళ్ళాలి. I've been trolled enough. I don't want to get trolled all over again. They'll call it the mind reading machine. I thought you were using it against your husband. When No. Mind reading చేస్తుందేమో అనుకున్నా. Sleep is very important. Is it red అని చెప్పి మళ్ళీ 80% of my recovery is always in Redley. My psychologist told me don't use the whoop, or else you'll be controlled. stressed out. Stressed out. And I'm not stressed out. I think but data helps me. So నేను the way I look at data is it aids you recover better. Like పడుకోలేదు తెలుస్తుంది, so I go back. సో ఇదే అసలు మార్నింగ్ లెగంగానే చూసామా ఇంత రికవరీ ఉందా, I track. సో 80% ఉంది, 90% ఉంది. అలా సరిగ్గా పడుకున్నా కూడా 10% గా చూపించిందంటే ఇట్ ఆటోమేటిక్లీ And it depends on individual, right? Yeah, For, like some of them will get like OCD ఉన్న వాళ్ళకి ఎత్తిపోతాం. 10% ఎందుకు అవ్వలేదు మీ సంగతి తేల్చాలనుకుంటాం. అంతేగానా I'm saying the larger issue is tracking data is very important. How do you use data effectively for recovery? Now with AI there's so much happening that you can also track your form and micro millimeter movement. Very effective. యాక్చువల్లీ యూజింగ్ అన్ ఏఐ లాట్ సార్ యాక్చువల్లీ. సాయి సోనిపత్ we have that thing. So it's actually interesting. I still was in Sri City. So Srini Raju garu is like this super dude. So Srini Raju garu is an amazing venture capitalist. He was I think he was part of Satyam, then sold it off before all this happened, way before. Then started investing. So Aina, he's the founder of Sri City. Sri City is a home to 200 companies across 31 countries. So Kotta University start చేశారు, Sri City International University, which is learn, earn and graduate. So you can spend 9 months working as an intern on the 200 companies, and then you only come to classroom 3 months. Then you go back. Phenomenal model. So I was talking to Uncle. He picked me up from the helipad and we were driving. They're coming up with a machine, and this is with again using AI and all, but starting with bowling. We're a cricket country, where it'll bowl any type of bowling of any known bowler on the planet at any pace that you want. So spin bowler of this person, Shane Warne spin bowler this pace, it'll bowl using AI. So I think the power of using AI and then merging, there's a lot we can learn. అవును సార్, AI I think now in sports it will be very very useful. Now in it's the matured. future, yes. I think now it is mature. Koreans, huh? టిల్ డేట్ ఒలింపిక్ గోల్డ్ ఎక్కడికి వెళ్ళదు కొరియన్స్ చేతి బయట. అవునా? లైక్ I'm going to Korea tomorrow night. వాళ్ళు పట్టుకుని అడుగుతా. ఉంటాయి ఒక
రోబోట్ ఉంది షూటింగ్ కి. ది కాంపిటేట్ విత్ రోబోట్ యాక్చువల్లీ. దే హ్యావ్ అన్ ఎక్స్క్లూజివ్ టోర్నమెంట్ ఇయర్లీ ఒకసారి 2 సార్లు. బిఫోర్ వరల్డ్ కప్స్ అండ్ ఆల్ దే ప్లే విత్ ద రోబోట్. దే మీట్ దెమ్ అండ్ దే కమ్ హియర్. So actually there's actually a robot. ఒక రోబోట్ ఉంది షూట్ చేస్తుంది arrows ని. So we'll try and get one. I'm meeting the Hyundai team. Yeah, Hyundai is World actually sponsors it. Avuna? Hyundai. That will Most be of good the ask. World Cups, everything is done by Hyundai. Very famous Korean. It's that from there. అది archery, huh? Archery. I was sharing with the team before you came. Yeah. JSW agreed to do something massive in Andhra. So they said you will let us co-create how you want to lead the entire sport team. Parth is very passionate about it. Yeah, he's Sajjan's so much son. into sports. He's very passionate yes. about it. He said I'll put money behind Uchapet Jala. So I put Sana Satish on it. Oh. Get started on it and prepare the framework. So I'm asking all the young future champions to tell me what we should do better. So we're learning across sports. So that's where we are. So Hyundai robot. Nice. మన స్విమ్మింగ్ లో కూడా ఒక ట్రెడ్మిల్ లా ఉంటుంది సార్. ఇప్పుడు రన్నింగ్ Water treadmill, వాటర్ yeah. ట్రెడ్మిల్. అది అలా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. మనం అక్కడే ఉంటాం. మనం స్పీడ్ చేసి keeps సెట్ చేసుకోవచ్చు సార్. Ah, ఓల్డ్ seen రికార్డ్ that. స్పేస్ అలా సెట్ చేసుకుని టైం సెట్ చేసుకుని మనం అందులో చేస్తూ ఉండాలి సార్. అది ఎలా ఉంటుంది అంటే పైన ఉంటుంది సార్. ఒక మనిషిలో చేస్తూ ఉంటాడు. ఇక్కడ కంప్యూటర్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు సార్ కోచ్ అక్కడ. అంటే స్ట్రోక్ ఎలా ఉంది ఏంటి. ఇది ఎక్కడ చూస్తారు? సార్ నేను అది యూకేలో చూసాను సార్. Okay. And how accurate was that? అంటే అది ఎలా అంటే కోచ్ చూస్తారు సార్ టెక్నిక్ ఎలా ఉంది. Coach చూస్తారు. It's not AI. అంటే వాళ్ళు అనలైజ్ చేస్తారు సార్ ఏతో, కానీ అది ఎలా చేస్తారో మనకు తెలియదు. Singapore I saw in a sports college, bowling alley lo there's AI. It'll exactly tell you how much spin, where it was, where were you late, what was your form. It's quite nice. No, but AI is here, boss. AI is going to transform everything we do. From drafting letters to... Already అందరూ వాడుతుంది తెలిసిపోతుంది. ఒక మెసేజ్ పెడితే గ్యారెంటీ మీకు అంత లాంగ్వేజ్ ఎక్కడ ఇచ్చింది 3 పారాగ్రాఫ్ లాస్తున్నాడు. ఇది వరకు మెయిల్ పెట్టాలంటే నాకు ఒక 1-2 hours అలా టైం పట్టేస్తారు. ఇప్పుడు జస్ట్ 1 minute లో 5 minutes పెట్టేస్తున్నాను సార్ నేను. బట్ మరీ నువ్వు అట్లా అలవాటు చేస్తున్నావు. For 2 months. Tutor is okay. I hope you didn't use it to write your exams. You're talking to the education minister. ఆలోచించుకో మనకు ఫెయిల్ రెట్రోస్పెక్టివ్ ఫెయిలింగ్ ఎక్కువ ఇంటరాక్షన్. రెట్రోస్పెక్టివ్ ఫెయిల్యూర్ చేస్తా. But to imagine back then how it was under kastapadi, It's amazing. but now it's like everything is in just minutes. AI is transforming. ఇది నాకు యూకేలో డైలీ ప్రోగ్రామ్ చేస్తారు సార్ వర్కౌట్ ఇలాగా. ఆ హ్యాండ్ రైటింగ్ కూడా అది ఏ హ్యాండ్ రైటింగ్ సార్. అది నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎంత బాగా రాశారో కోచ్ అనుకున్నాను సార్. అడిగితే అది ఏ హ్యాండ్ రైటింగ్ అన్నారు సార్ ఆయన. No, but how did this come? అది నేను అక్కడ యూకే యూనివర్సిటీలో చేశాను కదా సార్. అప్పుడు డైలీ మార్నింగ్ No, ఈవినింగ్ ఇది చేయాలి, వార్మప్ ఇటు చేయాలి, మెయిన్ సెట్ ఇటు చేయాలి, Yes, sir. సెకండరీ సెట్ ఇటు చేయాలని ఎటు చెప్పింది? బేస్డ్ ఆన్ కోచ్ ఇంకా కోచ్ సెట్. రెడ్ బ్లూ పర్పుల్ ఉన్నాయి కదా సార్. అవి పేసెస్ సార్. అంటే ఇప్పుడు వైట్ అంటే ఈజీ పేస్ లో వెళ్ళాలి, Clear పర్పుల్ white. అంటే Pink is- 90%. మనకి I think recovery is very important, sir. దట్ ఈస్ వాట్ వి డిస్కస్. Yeah, because మనకి ఇప్పుడు లెట్స్ సే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఇంజరీ అయినప్పుడు లైక్ యాంటీ గ్రావిటీ ట్రెడ్మిల్ లెట్స్ సే మనకి ఇన్ అవర్ కంట్రీ వెరీ ఫ్యూ ప్లేసెస్ హ్యావ్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ మేబీ బాంబే ఆర్ ఒక్కొక్క ప్లేస్ లోనే ఉంది. వీ నీడ్ మోర్ ఆఫ్ దాట్ రికవరీ స్టఫ్ నాట్ ఓన్లీ ఫర్ అథ్లెటిక్స్ బట్ ఆల్సో ఫర్ డిఫరెంట్ స్పోర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెన్ ఐ వాజ్ ఇంజర్డ్ వెన్ ఐ హ్యాడ్ ఎ నీ ఇంజరీ. So for me it was very hard to find one. There are, I'm not saying there are not, but we need a lot more of them. ఇప్పుడు ఎంతో మంది ఇంజరీ అవుతారు మన కంట్రీలో. పాపులేషన్ అన్నది చాలా. సో ఐ థింక్ రికవరీ. ఎర్ర జ్యోతి వాజ్ ఇంజర్డ్ కదా. Yes. జ్యోతి వాజ్ ఇంజర్డ్. Yes. ఇట్ వాజ్ రిలయన్స్. షీ వర్క్డ్ అట్ ఇట్. Yes. షీస్ కమ్ అ లాంగ్ వే Yeah, ఆఫ్టర్ దట్. and she's done really well also. ఆ వీడియో చూసినా ఐమ్ లైక్ డు స్లో డౌన్. మరి యూ కాంట్ బీట్ దెమ్ సో బ్యాడ్లీ. కమ్ ఆన్, దారుణంగా చేసి. పాపం చాలా she's done well. లాట్ ఆఫ్ ప్యాషన్ షీస్ కమ్ బ్యాక్. పాపం after knee surgery that too. The knee surgery. She's done so well. Very well. It's really exciting. ఇప్పుడు యాక్చువల్ గా ఇండియాలో చూసారంటే సార్ ఈ ఇయర్ 26 నేషనల్ రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి సార్ అథ్లెటిక్స్ లో. అవునా? This is the highest ever? ఎస్ సార్.
This is the highest ever, but mostly because every athlete is in Reliance sir, who have break the record sir. Because main thing ఏంటంటే అథ్లీట్స్ లైఫ్ లో ఇంజురీ అనేది చాలా కామన్, బట్ ఎంత తొందరగా రికవర్ అయ్యి అగైన్ బ్యాక్ టు ఫామ్ వస్తున్నారు అనేది ఇంపార్టెంట్. దట్ రిలయన్స్ వచ్చేసరికి ఇప్పుడు ఉన్నదే కంట్రీలో వచ్చేసరికి అంత ఒక గుడ్ Recently started 1 year, 2 years? లేదు ఇంకెక్కువ it was tie up with Odisha government. One is in ఇప్పుడు Bhubaneswar there are many more and now it athletes. was a high performance center was in Mumbai where That's both always the been No. Odisha was hockey, and they did one small center, but clearly didn't go anywhere. అప్పుడు First, ఐ థింక్ నీతా గారు డిసైడ్ ఇట్లా కాదు బాంబేలో చేస్తే బెటర్ అని. ఐ థింక్ వాట్ జ్యోతి టోల్ మీ ఇస్ అబౌట్ 150 పీపుల్, yes. వెరీ ఫోకస్డ్, వెరీ ఇంటెన్స్, very few. లైక్ లిటరలీ యూ కాంట్ గో అవుట్. ఫోన్ లో ఇది లైక్ మెంటలీ దే గెట్ యూ ఆన్ ట్యూన్, physically they get you on tune, Everything nutrition, they did a fantastic Now they're in a bigger this a lot. Campus. Badminton athletes also are in Reliance now. I think they moved to Navi Mumbai now. Yes. It was started in Bombay, then they now moved to Navi. That's what Jyoti told me last time. yes in Navi they were Sport Institute. Even ఇప్పుడు ఆర్చరీలో కూడా they're taking too many people. They're taking a lot of athletes. At least foundation like this, foundations like these help athletes a lot. not like No, in fact, Support ఏమైందంటే ఇవ్వడానికి. in fact before you came in, I spoke to Parth. Okay. So what we're telling Parth is, let's work on a model, and he's more excited. So what we have to do is, I'm taking all the feedback, we'll also reach out to you. Yeah. We'll have to co-create a model Yes. and create a COE. See, Andhra lo gote ఏంటంటే we can't do this all over the state. It will not work. There has to be one, that perfect place of excellence where we'll invest money, resources, we'll bring in world-class coaches, well, coaches ki accommodation, coaches ki social life. Like, we need to think it through. We can't randomly do it. We need Coaches to have a పట్టుకొద్దాం. structure. We need to have a Yeah, structure. coaches పట్టుకోద్దాం. రబడీ బాబు కూడా ఇట్లా ఆర్చరీ చేశారంటే చిన్నప్పుడు వి థాట్ ఓకే నా లోకేశ్వర్ విల్ గెట్ సమ్ ఐడియాస్ ఇప్పుడు వస్తున్నాయి ఆమె దగ్గర. I don't get any ideas from that. You know the reason why she stopped archery? So, నేషనల్స్ ఆడారంట. I think nationals, but it was in Vijayawada, I think. And like they really disturbed her. Like they were cheering about her father and all. So she said, I can't deal with this kind of pressure. And Pressure, yeah, lot. literally, that was the trigger why she stopped. She keeps saying it. ప్రెషర్ మేనేజ్మెంట్ కూడా మనం చూసుకోవాలి సార్. మోస్ట్ ఆఫ్ ది స్పోర్ట్స్ ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్కి I mean, we can't control also. I mean, we can't do anything about it. Stop reading social media comments. Ideally, stay out of social media. Get a guy to post for you. Yeah. You don't do it. లైక్ లిటరలీ వెన్ ఐ వాస్ థింకింగ్ ఇప్పుడు ఐ వెంట్ టు ఏషియా కప్ ట్రయల్ వచ్చే ముందే అయితే అప్పుడు ఐ వాస్ థింకింగ్ అనమాట. ఇప్పుడు అమరారు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు జూనియర్ టీంలో ఉంటారని చెప్పి. ఇఫ్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్ వాళ్ళే అనుకుంటారు. అండ్ ఐ సా సిద్ధు అక్క గ్రాడ్యుయేషన్ ఇంటర్వ్యూ అనుకుంటా, సిల్వర్ సిద్ధు. అండ్ లైక్ దాట్ ఇంటర్వ్యూ లిటరలీ మేడ్ మీ లైక్ థింకింగ్ మమ్మీ డాడీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని నేను ఐమ్ డూయింగ్ ఆర్చరీ ఫర్ మై సెల్ఫ్. సో వై వుడ్ దట్ ఎఫెక్ట్ మీ అని చెప్పి యాక్చువల్లీ Which interview is this? మొన్న గ్రాడ్యుయేషన్ మొన్న గ్రాడ్యుయేషన్ అప్పుడు literally follow your ఐ వెంట్ టు movement. రిలయన్స్ దీనికి. Oh, institute. Yeah. Oh, nice. Okay. అప్పుడు then I had to give a graduation. Speech. Yeah. Oh, nice. I heard to like maximum interviews of you. Yeah. I'm a fangirl. So you're inspiring more youngsters. That was another point. How do you bring more youngsters into the sport? సో 2016లో అక్క ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ కొట్టేటప్పుడు క్రికెట్ లాగా నేను మా డాడీ మా చెల్లి చూసి అంత ఇంత ఉండేవాళ్ళం సార్. కొట్టేసింది కమాన్ సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్కి వెళ్ళినప్పుడు ఇంకా ఫుల్ గంతులు వేసేసి మా డాడీ నేను బండి మీద ఊరంతా తిరిగేసి సెలబ్రేట్ చేసేసి మాట్లాడుకుంటారే మీటింగ్ లో మేమేం మాట్లాడితే మా అక్క అని మాట్లాడేసి మేము అందరం వస్తామని చెప్పి she was intimating us. అవును. Which message? Sorry. We had a Zoom meeting, sir. అప్పుడు Dinner రవినాయుడు గురించి. గారు Yeah, డిన్నర్ dinner, గురించి yeah. అప్పుడు చెప్పారు యూ ఇన్స్పైర్ అ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ అమ్మా నువ్వు రావాలి అంటే జనరల్ గా దే ఆస్క్ ఎవ్రీవన్ టు టాక్ అన్నమాట. సో అప్పుడు ఐ వాజ్ జస్ట్ సేయింగ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. Probably you should try and do at least once every few weeks. These kids. yes sir really We really need it. because Just to, no, it's very important. Like I saw that, right? When Mithali was there, I could see the dynamics between the women's team and Mithali.
and two of them took her to side. What do you think? Do you think I should play WPL? So a lot of feedback they're taking from Mithali, I noticed. I think a lot of experience. Yeah, experience really counts. So Matters. like recovery and Yes, all that. yes. It really matters. And it'll get them going. నేను పర్సనల్లీ మాది కూడా ఇండివిజువల్ స్పోర్ట్ కదా సో ఐ కాంట్ సీ పీపుల్ హూ మోటివేట్ అబౌట్ ఇండివిజువల్ స్పోర్ట్ అండ్ ఆల్ ఇట్ కమ్స్ టు యూ అండ్ ఐ వాజ్ లైక్ ఓకే ఇవి కూడా ఇండివిజువల్ స్పోర్ట్ ఆడుతుంది సో ఇట్ రియలీ రిలేట్స్ అక్కడ ఐ డోంట్ ట్రస్ట్ పీపుల్స్ వర్డ్స్ అండ్ లిసన్ టు దెమ్ బట్ ఇట్స్ వెన్ ఇట్ కమ్స్ టు యూ ఐ వాజ్ లైక్ షీ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ I played against them. Yeah. With a kid who's this tall. ఆడాడు రోజు పిచ్చిగా ఆడాడు కోచెస్ సన్ అంట Bad. అసలు క్రేజీగా ఆడాడు ఈ మేడ్ దెమ్ రన్ అండ్ హీ వాజ్ సో అజైల్ అండ్ అమేజింగ్ దట్ కిడ్ వాజ్ Very good. చంద్రగిరి కదా ఇట్ ఇస్ ఇన్ చంద్రగిరి yes shall we go for dinner